ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు ఏ పని చేస్తున్నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతూ ఉన్నటువంటి ఆ మాటలను నీవు నిర్లక్ష్యం చేయవద్దు. నీకు అర్థం కావాలంటే వాటి గూర్చి దైవసేవకుని యొద్దకు వెళ్ళి వివరించి దేవుడి చిత్తమేంటో తెలుసుకో. అంతేగాని మౌనంగా ఉండవద్దు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము జీవితంలో దేవుడు పిలిచినప్పుడు అది దేవుని స్వరమని గుర్తెరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చు నిమిత్తం దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళి విధేయత చూపించాడు. దేవుడి స్నేహితుడిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. బాలుడైనటువంటి సమూయేలు దేవుని స్వరం విన్నప్పుడు అది దేవుని స్వరం అని గ్రహించలేక దైవజనుడు ఏలీ గారు పిలిచారు అనుకుని ఆయన్ని అడిగినప్పుడు అది దేవుని స్వరం అని గ్రహించి సమూయేలుతో, మరలా నీవు ఆ స్వరం విన్నప్పుడు నీ దాసుడు ఆలకించి ఉన్నాడు, ఆజ్ఞ ఇమ్మని పలకమని చెప్పాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవుని స్వరం నీవు వింటున్నప్పుడు పెద్దవాడైన ఒక అబ్రహాములా ఉంటున్నావా? బాలుడైనటువంటి సమూయేలులా ఇంకను బాలుడి జ్ఞానంతోనే ఉంటున్నావా? ఈ మాటలు దేవుడు నా కొరకే అని నీవు మాట్లాడుతున్నారని అనుకున్నట్లయితే, దేవుని స్వరాన్ని విన్న ఇద్దరు కూడా దేవుని చిత్తాన్ని జరిగించారు. ఒకరు విశ్వాసులకు తండ్రి, మరి ఒకరు గొప్ప ప్రవక్తగా ఉన్నారు. నీ పట్ల దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలంటే ఆత్మీయ చెవులు కలిగి ఉండు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.